am Shravanti. Welcome to Shravanti Vlogs. Today recipe వచ్చి స్వీట్ కార్న్స్ అండి. స్వీట్ కార్న్స్ తో పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. పకోడీ చేసుకోవడానికి కావాల్సినవి స్వీట్ కార్న్స్ 2 తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ముందుగా ఈ స్వీట్ కార్న్స్ అనేవి పిక్కలు సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పిక్కల్ని సపరేట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఈ రకంగా బరకగా ఆడుకోవాలండి. మెత్తగా అయితే పేస్ట్లో అయితే సరిగా రాదు పకోడా అనేది. బౌల్లోకి తీసుకుంటున్నాను మిక్సీ చేసిన అంతా. మిక్సీ చేసేటప్పుడు మాత్రం వాటర్ మాత్రం అస్సలు వేయకూడదండి. వాటర్ వేసారంటే ఇంకా పేస్ట్లా అయిపోతుంది. వీటిలో ఉన్న స్వీట్ కార్న్లో ఉన్న వాటరే రిలీజ్ అవుతూ సరిపోతుంది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఈ శనగపిండి అనేది బైండింగ్ కోసం తీసుకుంటున్నాను, అందుకే కొంచెం తక్కువ తీసుకోవాలి. వరిపిండి అనేది క్రిస్పీగా రావడానికి వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి పకోడా అనేది. కారం వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని పకోడా వేసుకోవడానికి వీలయ్యేటట్టు కలుపుకుంటున్నాను. స్టార్టింగ్లో వాటర్ వేయకూడదు. ఈ స్వీట్ కార్న్లో రిలీజ్ అయిన వాటర్తోనే మొత్తం ఈ ఆనియన్స్లో కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. కలుపుకుంటూ ఉండాలి. అప్పటికి వాటర్ సరిపోకపోతే లైట్గా యాడ్ చేసుకోవాలి. చూసుకుంటూ పకోడా వేయడానికి వస్తుందా రాలేదా అన్నట్టు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చూస్తే మనకు తెలుస్తుంది వేయడానికి వీలుగా ఉందా లేదా అన్నది. వాటర్ అనేది మ్యాక్సిమం పడదు. అంతకి కావాలి అంటే లైట్గా చిలకరించుకోవాలండి. ఎక్కువైతే వేసుకోకూడదు, కొంచెం సరిపోతుంది. ఎక్కువ వేసుకున్న పేస్ట్లా అయిపోయి పకోడా అనేది రాదు. ఆయిల్లో విరజిల్లేటట్టు వచ్చేస్తుంది. ఈ విధంగా పకోడా ముద్దలు అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయింది. ఇలా కొంచెం వాటర్లో తడుపుకుంటూ వేయడం వల్ల కొంచెం నీట్గా వస్తాయి పకోడా అనేది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. వరిపిండి ప్లేస్లో కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. పకోడా అనేది వేగుతున్నప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒకేసారిగా మాడిపోతుంది. పైన రెడ్గా వచ్చి లోపల అనేది ముద్దలా ఉండిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు లైట్గా టర్న్ చేసుకుంటూ ఉండాలి, కిందన వేగిపోతాయి కదండి.
ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా ఎలా అయితే రెడ్గా వచ్చాయో కిందన కూడా అలానే ఫ్రై అవ్వాలి. మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగే చేసుకుంటున్నానండి. కార్న్ అనేది చాలా మంది గ్రైండ్ చేయరు, కానీ గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసేటప్పుడు డైరెక్ట్గా వేస్తే పేలిపోయే అవకాశం ఉంటుంది. గ్రైండ్ చేసుకుంటేనే కొంచెం బరకగా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాయి. రెండో వైపు కూడా తిప్పుకున్నాను. కింద కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే తీసుకోవచ్చు. ఇదిగోండి, ఎంతో క్రిస్పీ అయిన స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.